ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ కుకింగ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి. బ్యాచులర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, వంట రాని వాళ్ళైనా ఎవరైనా 10 to 20 మినిట్స్లో రెడీ చేసుకునే పచ్చడి అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 5-6 పచ్చిమిరపకాయలు, 4-5 ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలండి. మగ్గిన తర్వాత దించి పక్కన ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అదే ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు దూరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలండి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 4 కచ్చాపచ్చా దంచిన ఎల్లిపాయలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని పచ్చడి తాలింపు వేసుకుంటేనండి ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అండి. ఇది దోశలోకైనా, ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్తున్నానని కాదండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.